ఈరోజు కొన్నిసార్లు తాగడం తప్పండి. ఈ రోజుల్లో లైసెన్స్ ఇచ్చేసింది గవర్నమెంట్, ఎవరైనా తాగొచ్చు. బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఇచ్చారు, నైట్ క్లబ్బులకి పబ్బులకి లైసెన్స్ ఇచ్చారు, కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చారు. సో ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చేసింది అడ్డమైన పనులు చేయడానికి, అడ్డమైన తిరుగుళ్ళు తిరగడానికి, అడ్డమైన డ్యాన్సులు ఆడడానికి, ఏమాత్రం భయం లేకుండా వ్యభిచారం చేయడానికి లైసెన్స్ ఇచ్చినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి తప్పేం కాదు. కొన్ని ఉద్యోగాల్లో పై అధికారి లైసెన్స్ ఇస్తాడు. పై అధికారి కలిసి అంటాడు, మనం పార్టీ చేసుకుందాం ఫ్రైడే ఈవినింగ్, వీకెండ్ పార్టీస్. ఏం పార్టీస్ అంటే ఇవి? వీకెండ్ పార్టీస్, కలిసి తాగుదాం. అధికారే వచ్చి అంటున్నాడు కలిసి తాగుదామని, బాసే వచ్చి అంటున్నాడు కలిసి తాగుదామని. కలిసి తాగుదాం, ముందు తిందాం, ముందు విందట, ఆ తర్వాత మందట, ఆ తర్వాత చిందట. కాదండి, ఎన్నెన్ని ఎంఎన్సి కంపెనీస్లో వీకెండ్ పార్టీస్కి అధికారులే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మండే నుంచి ఫ్రైడే వరకు చాలా ఒత్తిడి గుండా వెళ్తున్నారు, టెన్షన్ గుండా వెళ్తున్నారు. కాబట్టి మీరు రిలాక్స్ కావాలి, కొంచెం రిఫ్రెష్ కావాలి అని చెప్పి వీకెండ్ పార్టీస్ని ఆర్గనైజ్ చేస్తూ విచ్చలవిడిగా జీవించడానికి, విచ్చలవిడిగా తాగడానికి, విచ్చలవిడిగా తిరగడానికి, అలాగే విచ్చలవిడిగా వారి శరీరాలను అపవిత్రపరచుకోవడానికి పార్టీస్ ఏర్పాటు చేసేస్తున్నారు. అది తప్పని పెంచట్లేదు. కారణం ఏమిటంటే బాసే అంటున్నాడుగా తాగుదామని, బాసే అంటున్నాడుగా తిందామని, బాసే అంటున్నాడుగా తిరుగుదామని అని చెప్పి దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా సహోదరి, సహోదరుడా, ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో నువ్వు కూడా పాపాన్ని ప్రోత్సహించే మనుషుల మధ్య ఏం చేస్తామండి? వాళ్ళతో పాటు వెళ్ళకపోతే నన్ను వేరుగా చూస్తారు, వాళ్ళతో పాటు తాగకపోతే నన్ను డిఫరెంట్గా చూస్తారు, వాళ్ళతో పాటు నేను కూడా డ్యాన్స్ చేయకపోతే నన్ను చాలా డిఫరెంట్గా భావిస్తారు. కాబట్టి తప్పని పరిస్థితిలో వాళ్ళతో వెళ్ళాల్సి వస్తుంది, తప్పని పరిస్థితిలో వాళ్ళతో పాటు తాగాల్సి వస్తుంది, తప్పని పరిస్థితిలో వాళ్ళతో పాటు తిరగాల్సి వస్తుంది, తప్పని పరిస్థితిలో వాళ్ళతో పాటు ఒకరోజు నరకానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది. నువ్వు ఏడుస్తున్నప్పుడు, పళ్ళు కొరుకుతున్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు నీ బాస్ వచ్చి నీ మీద జాలిపడినా, నీ మీద దయాదాక్షిణ్యములు చూపే ఛాన్స్ వాడికి ఉండదు. ఎందుకని? వాడు కాలుతూ ఉంటాడు కదా, మాడుతూ ఉంటాడు కదా.